నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అటు దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక నిన్న కర్ణాటక, తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కర్ణాటకలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో సిలికాన్ సిటీ బెంగళూరు అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో మోకాలి లోతులో నీరు చేరింది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.